గ్రహాలన్నీ కూడా ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి. ఈ 20 రోజుల్లో ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, కుటుంబ అన్ని కూడా గోచార ప్రకారంగా ఎలా ఉన్నాయని చెప్పి మేము ముందుకు రాబోతున్నాం. జ్యోతిష్యం అంటే అందరికీ ఒక ఉత్సాహం. ఈ నెల నాకు ఎలా ఉండబోతుంది అనేది చాలా మంది గురుగారు ఈ నెల మీరు నాకు అందుబాటులో లేదు అనడం కొన్ని అనివార్య కారణాల వల్ల నేను కాస్త ఆలస్యంగా వచ్చాను. మీకు కలిగిన ఇబ్బందికి క్షమించండి. జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. ఈ యొక్క ఫలితాలన్నీ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. జ్యోతిష్ శాస్త్రరీత్యా వృశ్చిక రాశి మిత్రులారా, నా హృదయంలో ఎడమ భాగంలో ఉన్నటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, జూలై 10వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు గల శుభాశుభ ఫలితాలు. అదేంటంటే గురుగారు మీరు వృశ్చిక రాశి గురించి గొప్ప చెప్తున్న మిగతా రాశి బాగాలేదంటే, వృశ్చిక రాశిలో ఈ ప్రపంచంలో ఎవరైనా వృశ్చిక రాశి ఉంటే వాళ్ళు నా దగ్గర జాతకం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ కోసమే పుట్టిన వాడేమో. నేను వృశ్చిక రాశి గురించి నేను కొంచెం ఎక్కువ అన్ని చేశాను. వృశ్చిక రాశి మిత్రులారా, ఈ నెల మీకు ఎలా ఉండబోతుందంటే అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారు? ఫస్ట్, కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉండిందంటే అవన్నీ తొలగించబడతాయండి. గ్రహస్థితులు ఎలా ఉన్నాయి మీకు? కుజుడు ప్రభావం ధైర్యాన్ని, పోరాట పటిమను పెంచుతాడు. గురుగ్రహం మీకు దైవానుగ్రహం, గౌరవం, ఆర్థిక స్థిరత్వాన్ని ప్రసాదిస్తాడు. శని కష్టాన్ని పరీక్షించడం, చివరికి విజయాన్ని మీ వైపు తిప్పుతాడు. రాహు కొత్త అవకాశాలు ఇస్తాడు. కేతు అంతర్ముఖ ఆలోచన పెంచి సరైన నిర్ణయాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇంకా వ్యాపారంలో వేగంగా అభివృద్ధి కనిపిస్తుంది. నిర్మాణం, మైనింగ్స్, ఇనుము, రసాయనాలు, మెడికల్, సెక్యూరిటీ, డిజిటల్ సేవలు, వ్యవసాయ అనుబంధ రంగంలో ఉన్న వారికి లాభాలు పెరుగుతాయి. కొత్త పెట్టుబడులు సరైన ప్రణాళికతో చేస్తే దీర్ఘకాలిక ప్రయోజనం ఉంటుంది. ఇంకా ఆర్థికంగా చూస్తే గతంలో ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. నిలిచిపోయిన చెల్లింపులు అందుతాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. అనవసరపు ఖర్చులు నియంత్రించే పొదుపు పెరుగుతుంది. కుటుంబ అవసరాల కోసం చేసే ఖర్చులు శుభప్రదంగా ఉంటాయి. ఉద్యోగస్తులకి, ఉన్నతాధికారులకి గుర్తింపు లభిస్తుంది. పదోన్నతి, జీతం పెంపు, కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఉద్యోగ మార్పు కోరుకునే వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఆహ్వానాలు వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇంకా ప్రభుత్వ రంగంలో ఏ పనులు జరగబోతున్నాయంటే, ప్రభుత్వ ఉద్యోగ బదిలీ, పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు లభించే అవకాశం ఉంది. ప్రభుత్వ టెండర్ లైసెన్స్ పెండింగ్ ఫైళ్లు పూర్తి అవుతాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజాదరణ మద్దతు పెరుగుతుంది. ప్రైవేట్ ఉద్యోగాలు, ఐటీ, డిఫెన్స్, ఫార్మా, బ్యాంకింగ్, మల్టీనేషనల్ సంస్థలు, సైబర్ సెక్యూరిటీ రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. విదేశీయ ప్రాజెక్టులు పనిచేసే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు పెరుగుతుంది. పెద్దల ఆశీర్వాదం వల్ల నిలిచిపోయిన పనులు పెరుగుతాయి. సోదరులు, బంధువులతో ఉన్న విభేదాలు తొలగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం శ్రద్ధ వహిస్తుంది. ప్రేమ, దాంపత్యం ఉన్న వారికి సంబంధం మరింత బలపడుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాంపత్య జీవితంలో పరస్పర నమ్మకం పెరుగుతుంది. కోపాన్ని తగ్గించి మాట్లాడితే బంధం బలపడుతుంది. సినిమా రంగం వారికి మంచి అవకాశాలు. గెట్ రెడీ. సినిమా రంగమా, గెట్ రెడీ. వృశ్చిక రాశిలో ఉన్న సినిమా రంగం వారందరికీ మంచి అవకాశాలు. యూట్యూబ్, టెలివిజన్, సంగీతం, రచన, యాక్షన్, టెక్నికల్, డిజిటల్ మీడియా రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు. మీ కృషికి ఆలస్యమైన మంచి గుర్తింపు వస్తుంది. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు పెరిగి సమాజంలో గొప్ప స్థితికి వెళ్లే అవకాశాలు 100కు 1000% ఉంది. గెట్ రెడీ వృశ్చిక రాశి మిత్రులారా, కళాకారులందరూ గెట్ రెడీ. కోర్టు వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. భూమి, ఆస్తి, వ్యాపార ఒప్పందాలకు సంబంధించిన వ్యవహారంలో పరిష్కారం వచ్చే అవకాశం ఉన్నాయి. ఇంకా విదేశీయ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి కొన్ని అవకాశాలు వస్తున్నాయి. ఆల్రెడీ అక్కడ స్థిరపడి ఉద్యోగం ఉండి పోగొట్టుకున్న వాళ్ళకి మళ్ళీ లెటర్ స్టార్ట్ అవుతున్నాయి. రండి, జాయిన్ అవ్వండి అని చెప్పే అవకాశాలు ఉన్నాయి. ధైర్యంగా ఉండి. వృశ్చిక రాశి మిత్రులు బాగా అలసిపోయారండి మీరు సమస్యలతో. ఇప్పుడు మీకు రాబోతుంది చూడండి, టన్స్ అనుగ్రహం రాబోతుంది. చూడండి, రియల్ ఎస్టేట్ రంగం వారికి మార్కెట్ స్తబ్దతగా ఉంది, కానీ కన్స్ట్రక్షన్స్ ఏమైనా చేయండి లేదా పెట్టుబడులు పెట్టడం మొదలు పెట్టండి. రానున్న రోజులు మీదే అని చెప్పొచ్చు. ఇంకా హోటల్, హాస్పిటల్, కన్సల్టెన్సీ, ఫినాన్స్, లాజిస్టిక్, ట్రావెల్ పరిశ్రమల వారికి ఆదాయం పెరుగుతుంది. కస్టమర్లు పెరుగుతారు. ఆరోగ్యపరంగా బ్లడ్ ప్రెషర్స్, కీళ్ల నొప్పులు, కడుపు సంబంధిత సమస్యలు, అలసట,
ఏదైనా ఒక అకాల వార్త వినడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఈ కాలంలో కనబడుతున్నాయి. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమస్య. రైతులకు వ్యవసాయంలో మంచి దిగుబడి కలుగుతాయి. పత్తి, మిర్చి, పుష్పధాన్యాలు, ఉద్యానవనాలు పంటలు సాగే అవకాశాలు బాగా కనబడతాయి. విద్యార్థులకి పోటీ పరీక్ష, పోలీస్, డిఫెన్స్, మెడికల్స్, ఇంజనీరింగ్, సివిల్స్, పరిశోధన రంగంలో ప్రయత్నం చేసిన వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. గెట్ రెడీ. అదృష్టమైనటువంటి దినాలు 12, 15, 19, 24, 28, 30. అదృష్ట సంఖ్య 9 మరియు 3. అదృష్ట రంగులు ఎరుపు, ముదురు ఎరుపు, కాషాయం. అదృష్ట దిక్కు దక్షిణ దిక్కు. ఈ ప్రతి మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి లేదా ఆంజనేయ స్వామి వారికి ఎర్రని పొడితో అర్చన చేయండి. ఇది ఒక మంచి పరిహారం. ఓం అంగారకాయ నమః, ఓం సుబ్రహ్మణ్యాయ నమః లేదా హనుమాన్ చాలీసా పారాయణం చేసుకుంటూ ప్రదక్షిణం చేయండి. మంగళవారం ఎర్ర కందులు దానం చేయండి. వల్ల కుజగ్రహం అనుకూలమవుతుంది. బెల్లం, రాగి పాత్రలో ఎరుపు వస్త్రాలు విద్యార్థులకు ఇవ్వండి. పుస్తకాలు ఇవ్వండి, పెన్సిల్స్ ఇవ్వండి, పేదవాళ్ళకి అన్నదానం చేయండి. అన్ని రకాలైనటువంటి ఫలితాలు పొందుతారు. ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే ఈ కాలం మీ జీవితంలో కొత్త విజయానికి కొత్త బాట ఇస్తుంది. వృశ్చిక రాశి భక్తులారా, దిస్ ఇస్ యువర్ టైం. విజయం వస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి, జ్యోతిషాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి. లేదా నా ద్వారానే మీరు జ్యోతిషం తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో కనబడుతున్న డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్ కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇక్కడ శక్తివంతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల. ఈ కరుంగాలి మాలను మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి సిద్ధంగా ఉంచాం. చండి, సుదర్శన, సుబ్రహ్మణ్య భుజంగం చేసి ఇలాంటి మాల రెడీగా ల్యాబ్ టెస్ట్ చేసి కావలసిన సంప్రదించండి. మాతో మాట్లాడి కన్ఫర్మ్ చేసిన తర్వాతనే మాల తీసుకోండి. కానీ డైరెక్ట్ గా తీసుకోవాలి. ఇక్కడ ఆన్లైన్ లో మేము అమ్మట్లేదు. మా సంస్థకు మీరు అప్రోచ్ అయితేనే, వాట్సాప్ ద్వారా ఫోన్ చేస్తేనే మీకు ఇస్తాను. కానీ మీరు బయట ఆన్లైన్ నుంచి తెచ్చుకుంటే మా సంస్థకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు. మీరందరూ క్షేమంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. సర్వేదన వాళ్ళకి ఇంకా వెంటనే కాకపోవడాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మనం అప్ అండ్ డౌన్స్ కూడా చూస్తుంటాం. శని సింహరాశికి ఆ శని యొక్క ప్రభావం కొంచెం ఎక్కువ చూపిస్తున్నాడు. షేర్ మార్కెట్ అసలు ఈ నెల ముట్టుకోకుండా ఉండండి. జాగ్రత్త ఉండి పాత పెట్టుబడులనే కంటిన్యూ చేసుకోండి. పెడితే ప్రయోజనం ఉండేటట్టుగా బాగా అనలైజ్ చేసి పెట్టండి. కానీ ఎవరో ఏదో చెప్పారు, టిప్స్ ఇస్తారని పెట్టి మోసపోకండి. ఇక రియల్ ఎస్టేట్ స్తబ్దతగా ఉందండి. సింహరాశి వారికి రియల్ ఎస్టేట్ అంత గొప్పగా లేదు. అవకాశం నిర్మాణ రంగం ఏమైనా ఉంటే కన్స్ట్రక్షన్ చేసుకోండి. ఇంకా సర్వీస్ సెక్టర్, హోటల్, హాస్పిటల్, కన్సల్టెన్సీ, ఈవెంట్ మేనేజ్మెంట్, ఎడ్యుకేషన్, ఫైనాన్స్ రంగంలోని వారికి కస్టమర్లు కాస్త ఆదరణ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఈ నెలలు కూడా చెప్పచ్చు. శరీరంలో వేడి పెరుగుతుంది, రక్తపోటు, అలసట, నిద్రనితనం పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఏదో ఒక చిన్న శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త పడండి. రైతులకు అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న వంటి పంటలు చాలా అనుకూలంగా ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో సివిల్స్, డిఫెన్స్, మెడికల్, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ చదివేవారు చాలా కష్టపడి చదవాలి. అవకాశాలు వస్తాయి కానీ చాలా చాలా కష్టపడాలి. ఈ నెల మీకు అదృష్టం ఇచ్చే దినాలంటే 12, 16, 19, 24, 28, 30 తారీఖులు బాగా వస్తాయి. అదృష్ట సంఖ్య 1 మరియు 3 మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట రంగులు బంగారం, కాషాయం, ఎరుపు రంగులు కలిసి వస్తుంది. అదృష్ట దిక్కు తూర్పు దిక్కు చాలా కలిసి వస్తుంది. ప్రతి ఆదివారం ఉదయం సూర్య నమస్కారం చేయండి. అర్ఘ్యం వదలండి, నీళ్ళు అర్ఘ్యం వదలండి సూర్యుడికి. ఆదిత్య హృదయం వింటూ నుండి పారాయణం చేయండి. ఓం హ్రాం హ్రీం హ్రౌం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేయండి. గోధుమ, బెల్లం, రాగి పాత్రలు, ఎరుపు లేదా కాషాయ వస్త్రాలు దానం ఇవ్వండి. విద్యార్థులకు పుస్తకాలు లేదా పెన్సిల్స్ లాంటిది ఇవ్వండి. ఆలయాలు, దీపం, నూనె దానం చేయండి. సూర్యగ్రహ అనుగ్రహం పొందండి. ఆర్థిక పురోగతి, వ్యాపార విస్తరణ, విదేశీ అవకాశాలు కలిసి వచ్చే శుభకాలం ఇది. అత్యంత విజయవంతమైనట్టుగా నిలబడాలి అంటే మీ ప్రయత్నం అద్భుతంగా ఉంటుంది అని మీరు ప్రయత్నం చేయండి, సాధిస్తారు. విజయోస్తు.